నమస్కారం. ఒకవైపు ఎవరూ లేని అనాథ పిల్లలు, మరోవైపు అందరూ ఉన్న అయిన వారందరికీ దూరంగా ఆశ్రమంలో ఉంటున్న వృద్ధులు, వారిని వీరిని కలిపింది గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ. మనుమలు మనుమరాలు వయసు కలిగిన ఈ చిన్నారులతో నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యల లాంటి వారితో బాణసంచా కల్పించి అందరికీ మధురానుభూతిని కలిగించింది. తాడేపల్లిగూడెం సమీపంలోని ప్రతిపాడు ఫుడ్ ఫ్యాట్స్ అండ్ ఫెర్టిలైజర్స్ కు చెందిన స్వాభిమాన్ ఫౌండేషన్ చిల్డ్రన్ హోం నుంచి చిన్నారులను పడాల జీవన సంధ్య ఆశ్రమానికి తీసుకువెళ్లి అక్కడ వృద్ధులతో దీపావళి చేయించారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకురాలు చెన్న త్రికల పెద్దలతో బాణసంచా కల్పించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పిల్లలకు పలు సూచనలు చేశారు. అనాథలైన చిన్నారులు, అందరికీ దూరంగా ఉంటున్న వృద్ధులు కలిసి ఆదివారం రాత్రి చేసుకున్న ఈ దీపావళి వేడుకలో కనిపించిన ఆనందం వర్ణనాతీతం. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చెన్న జనార్దన్ రావు, మండ బ్రహ్మాజీ, సభ్యులు, ఆశ్రమం నిర్వాహకులు పాల్గొన్నారు. పెద్దవాళ్ళు అంత ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వలేరు, స్లోగా ఉంటారు. వాళ్ళని జాగ్రత్తగా కూర్చోబెట్టండి, ఓకే? అండ్ మీరు ఒక్కొక్కరి చేత కాల్పించాలి. నాకు తెలుసు మీ అందరికి కాల్చాలని ఉంటుంది, మొన్న కాల్చుకున్నారు కదా మీరు దీపావళిలో అక్కడ హోమ్ లో. కానీ వీళ్ళందరూ మీరు వచ్చాక మీరు కాల్పిస్తారని వెయిట్ చేశారు, ఓకే? సో